మంత్రిగా ఇవాళ బండి సంజయ్ తనకు తాను రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఇప్పటి వరకు కూడా అంటే పేదలు అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా తనను అరెస్ట్ చేయకుండా ఇవాళ చట్టము పేదలకు ఒక న్యాయము ఇవాళ పెద్దలకు ఒక న్యాయమా కాబట్టి మేము బీఆర్ఎస్గా డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా బండి భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మొత్తం లా అండ్ ఆర్డర్ కూడా ఏ విధంగా ఉంది. ఇలా ఒక హోంశాఖ మంత్రిగా బండి సంజయ్ పూర్తిగా విఫలమైపోయాడు కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహించి ఆయన తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఈ బీఆర్ఎస్గా మేము అనేక కార్యక్రమాలు తీసుకుంటాం. ఎందుకంటే ఇలా పేదల పక్షాన ఇలా ఒక బండి సంజయ్ కుమారుడు ఒక మహిళ పేదింటి పిల్ల ఇలా తనకు న్యాయం జరగట్లేదని చెప్పేసి పోలీసు మెట్లెక్కితే పోలీసు అధికారులు కూడా ఇలా పట్టించుకోలేని పరిస్థితి. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇలా మేము డీజీపీ ఆఫీస్కి రావడం జరిగింది. తక్షణమే చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా రకరకాలైన ప్రోగ్రాం తీసుకొని ఖచ్చితంగా బండి సంజయ్ ని బర్తరఫ్ చేసేంత వరకు ఆయన కొడుకును అరెస్ట్ చేసేంత వరకు కూడా మేము కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. తుంగబాలు బీఆర్ఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. చర్యలు తీసుకోవాలి. బండి సంజయ్ కుమార్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే నమస్తే అన్న, నా పేరు మనీషా, బీఆర్ఎస్వి. నేడు చూసుకుంటే ఆడపిల్లలకి ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది. అదే బీజేపీ ప్రభుత్వం బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పేసి పెద్ద పెద్ద నినాదాలు ఇస్తా ఉంటారు. మీ కార్యకర్తలు మీ సెంట్రల్ మినిస్టర్ పిల్లలు ఎట్లా చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వంలో ఉన్నంత వరకు మా ఆడపిల్లలకి రక్షణ ఎక్కడైతే అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏం చేస్తుంది మీ ఏబీవీపీ, ఏం చేస్తుంది మీ ఆర్ఎస్ఎస్? ఇట్లాంటి ఒక ఆడపిల్లకి, ఒక మైనర్ బాలికకి అన్యాయం జరిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారు కొట్లాడకుండా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకు ఆ పర్సన్ కి ఎంత సపోర్ట్ చేస్తున్నారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వమే గానీ బీజేపీ ప్రభుత్వమే గానీ ఇట్లాంటి వేస్ట్ ఫెలోస్ ని వెనకేసుకుని వస్తే రేపటి నాడు సమాజానికి మీరు ఏం సందేశం ఇస్తామని చెప్పేసి అనుకుంటా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ అమ్మాయి ముందుకొచ్చి స్టాండ్ తీసుకోవడమే గొప్ప విషయం. అట్లాంటి ఆడపిల్లకి సపోర్ట్ చేయకపోను ఆ కేసుని పక్కదో పట్టించి ఆ కేసుకి పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేయాలి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి కూడా అదే కారణం. ఇటువంటి వ్యక్తులున్నంత వరకు మా ఆడపిల్లలకి ఎక్కడా రక్షణ లేదు. అలాగే చూసుకుంటే బండి భగీరథ్ మీద యాక్షన్ తీసుకోవాలి. బండి సంజయ్ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి. లేకపోతే బీజేపీ కార్యాలయాలన్నీ మేము ముట్టడించి నిన్ను గద్ద దింపే వరకు ఊరుకోము. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఖబర్దార్ బండి సంజయ్, ఖబర్దార్ బీజేపీ. ఈరోజు
ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా మహిళల పట్ల బాలికల పట్ల గౌరవం ఉంటే, మీకు నిజంగా ప్రజల సంక్షేమం మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే తక్షణమే